సో ఇక బ్యాక్ టు మీ ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం అనే చెప్పే మీ ప్రభుత్వం మీద ఆరోపణలు ఎందుకు పదే పదే ఇన్ని వస్తున్నాయి? మీరు ఇక్కడ బిల్స్ క్లియర్ చేయాలంటే పర్సంటేజ్లని, రెవెన్యూ క్లియర్ చేయాలంటే 30%లని, ఇంకా వేరే పనులు మిగతా వాళ్ళు ఎవరికి కావు, ఆ క్యాబినెట్లో ఉన్న ముగ్గురు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం అంతా చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇక్కడ ప్రధానమైనది ఒకటి, ఇందాక అన్నదానికి సేమ్ మళ్ళీ రిప్లై కూడా నేను చెప్పదలుచుకుంది. వారు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కడ ఏం చేయొచ్చు ధరణిని తీసుకొచ్చిన కాన్సెప్టే భూములు చేయడానికి తెచ్చిన కాన్సెప్ట్. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏమేం చేశారు, ఈ 30%, 40% కలెక్షన్ ఏదైతే ఉందో ఆనాడు వారు చేసింది. ఇక వర్కుల విషయానికి వస్తే సేమ్ అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. పేమెంట్ల విషయంలో ఇంత పర్సంటేజ్ తీసుకొని ఇస్తున్నారు, అంత పర్సంటేజ్ తీసుకుంటానే ఇస్తున్నారు. గుండె మీద చేసుకొని చెప్పమనండి. నేను చెప్పిన వాటిలలో మీ వారు కూడా ఈ సీట్లో అప్పుడప్పుడు వచ్చి కూర్చొని ఉంటారు. ఆనాటి మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, వారిని గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏ వర్కులకి పర్సంటేజ్ తీసుకోకుండా మీరు క్లియర్ చేశారో చెప్పండి. వాళ్ళు అప్పుడు తీసుకున్నారా? అనుమానమా? అది వాళ్ళే చెప్పాలి, నేను చెప్పడం. పర్సంటేజ్ తీసుకున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. మీరు ఇచ్చి ఉంటారు కదా, మీరు చెప్పండి. అడిగేది ఇప్పుడు నేనేమి ఇచ్చాను ఏమీ లేదనేది నేను మొన్న ఒక మీడియాలో చెప్పాను, ఓపెన్గా ప్రెస్లో చెప్పాను. ఏమి ఇచ్చాను ఏమీ అని కొన్ని నేను మాట్లాడకూడదు. ఏంది అనేది వాళ్ళకి తెలుసు కదా. నేను అంటున్నాను, ఒక ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కి వచ్చి మాకు బిల్స్ ఇవ్వట్లేదని ధర్నా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది, ఈ ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది. కష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ ప్లాట్ఫారం మీదకి వచ్చైనా అయ్యా నాకు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉంది రజనీకాంత్ గారు. 8,17,000 కోట్లు అప్పు చేసి మా నెత్తిన పెట్టిపోతే మేము ఎన్నికలకు పోయేనాడు మాకున్న ఆలోచన సుమారు 3,70,000 3,80,000 అప్పు ఉందనుకున్నాం. అటువంటిది 8,15,000 కోట్ల అప్పు ఉండే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు పైన ఏది గేట్లు బయట లోనకి ఎవరిని రానియకుండా మన రాజ్యాన్ని ఏళ్తున్నానని లోన కోటలో ఉండి ఏలటం కాదు కదా. ఇది ప్రజాప్రభుత్వం అంటే స్వేచ్ఛ ఉంది కాబట్టే ప్రతి వాళ్ళు వచ్చి నాకు ఇది వచ్చింది నాకు ఇది రాలేదు. ఇప్పుడు నేను ప్రజా దర్బారు పెడుతుంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ పేదవాళ్ళు చెప్తుంటే అంతకంటే ఏం కావాలా? సిమిలర్ టైపు ఇక్కడ కూడా కష్టం వచ్చినోడు కూడా అంతే చెప్తుంటారు రజనీకాంత్ గారు. దాన్ని ఆ గుమ్మస్తా తెలంగాణ పేపర్లో వేసుకొని ఆనందపడితే ఏం లాభం? అంటే మీరు తప్పు జరిగినా మీకు అనుకూలంగా మలుచుకోవడం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళకే సరిపోతుంది. నేను నిజం ఒప్పుకుంటాను. ఇప్పుడు పేమెంట్లు రాలేదు, రాని వాళ్ళు వచ్చి అయ్యా నాకు పేమెంట్ రాలేదు, ఇది కష్టం ఉంది, బాధ ఉందని. అసలు ఆనాడు ఆ ప్లాట్ఫారం ఎక్కడన్నా ఉందా? మీరు చెప్పండి రజనీకాంత్ గారు, మీరు చెప్పండి. అప్పుడు ప్లాట్ఫామ్ లేదు, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉన్నా ప్రయోజనం లేదు. ఎందుకు చాలా క్లియర్ చేస్తున్నాము. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారం పర్సంటేజ్ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఉంటే చెప్పండి. స్పాట్లో పరిష్కరించింది 2 to 2.5% ఉంది. వితిన్ వీక్ డేస్లో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇతరత్ర ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది వితిన్ 3 monthsలో మోర్ దాన్ 50 to 55% ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం. ఓకే, ఆ లిస్ట్ కూడా మీకు పంపిస్తాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రత్యర్థులు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? ఏమైనా రీజన్ మీరు ఏమైనా ఆలోచించి చెప్పగలుగుతారా? కేవలం ఒకటే, ప్రతిపక్షం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి నేను పార్లమెంటు సభ్యుడిగా వారి మాయమాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత టికెట్ నాకు డినే చేసి ఎప్పుడూ మాయమాటలు చెప్తూ తడిబట్టతో గొంతు కోసిన తర్వాత వారి ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వాన్ని దించుతానని శపథం చేసి ఖమ్మం నుంచి ఒక్క శాసనసభ్యుడిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయమని చెప్పిన తర్వాత ఇలా వన్ బై వన్ ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకున్న పార్టీకి మింగరాని కొయ్యలాగా తయారయ్యారు. వారు మింగటం కోసమో వారి మెప్పు కోసమో వారికి ఇక్కడ చప్పట్లు డప్పుకులు కొట్టడం కోసమో శ్రీనివాసరెడ్డి లేడు. నిర్భయంగా ధైర్యంగా డెఫినెట్గా ఫైట్ చేయగలుగుతాను.
చేయగలిగాను. ఎందుకు మీకు టికెట్ ఇవ్వకపోతే ఇంత శబదాలు కట్టి ఇంత పగ తీర్చుకోవాల్సిన అవసరం ఎందుకు కనిపిస్తుంది బీఆర్ఎస్ మీద? ఒక్కటే, ఒక మనిషిని టికెట్ ఇన్నందుకు కూడా కాదు, ఆ మనిషిని పెట్టే క్షోభ. తడిబట్టతో గొంతు కోయటం అనే డెఫినేషన్లో అర్థం మీకు తెలియదు. ఏం కోశారు మిమ్మల్ని? ఏ తడిబట్టతో ఎక్కడ ఎందుకు కోశారు? నిత్యము అవమానాలు అవహేళనలు అన్నాడు. నిత్యము అవమానాలు అవహేళనలు. మాకున్న ఏది, నా కొడుకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లు చేస్తుంటే అన్నిటి మీద వారి ప్రభుత్వంలో ప్రతి దాని మీద కూడా వారికి ప్రభుత్వం అధికారం ఉందా కదా అని అన్నీ కూడా కాంప్లికేటెడ్ చేశారు. చేసి ఇబ్బంది పెట్టాలని, అంటే నా కొడుకు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినోడు కాదు. ఇట్లా మనిషిని ఎంత క్షోభ పెట్టాలనో, మనిషి సహనాన్ని ఎంత పరిశీలించాలనో, పరీక్ష పెట్టాలనో అంతకంటే ఎక్కువ పెట్టారు. నాకెందుకో మీరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ చెడింది? ఏ పాయింట్ దగ్గర చెడింది? మీరు అంతా బాగానే ఉన్నారు, తెల్లారు లేస్తే మీరు ప్రగతి భవన్లో ఎక్కువ మీరే కనిపించేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ తర్వాత మీకు ఆ రోజుల్లో మీ కంపెనీకి వచ్చిన కాంట్రాక్ట్లు ఇంకెవరికి రాలేదని చెప్తూ ఉంటారు. ఎక్కడ చెడింది? ఏ పాయింట్ దగ్గర చెడింది? ఇప్పుడు వ్యక్తిగతంగా స్వలాభం కంటే కూడా మనిషి అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని కోరుకుంటాడు ఎవరైనా సరే, నేనే కాదు. రెండవది, ఇది నాది అనుకున్నప్పుడు ప్రజలకి మంచి జరగటం లేదనేది కూడా మనం బ్రీఫ్ చేయడానికి తాపత్రయపడతాం. దాంట్లో కూడా కేవలం అహంకారపూరితమైన నిర్ణయాలే ఆనాటి ప్రభుత్వంలో ప్రజలకు చేసే దాంట్లో ఉండేవి. అక్కడ కూడా డిఫర్ అయ్యేవాడిని. మీరు గతంలో ఎలా శపథం చేశారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్, కేసీఆర్ కూడా శపథం చేశారంట. కాంగ్రెస్ని అధికారంలో దించి పొంగులేటి సంగతి ఏందో తేలుద్దాం, వాళ్ళ కంపెనీ సంగతి ఏందో తేలుద్దాం, పొంగులేటిని కూడా అవసరమైతే ఏమైనా చేద్దాం, అంటే పొలిటికల్గా ఏమైనా చేద్దాం, లేకపోతే మిమ్మల్ని ఓడించాలని వాళ్ళు శపథాలు చేస్తున్నారు. పొలిటికల్గా కాదు, ఫిజికల్గా చేసినా మీరు పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళు కలగనటంలో కూడా తప్పు లేదు రజనీకాంత్ గారు. సో మీరు కూడా కలే కాదు అది, తప్పే ఉంది. ఎప్పుడు ఎలాకాలం అధికారం ఒకరి చేతిలో ఉండదు కదా. ఇది నిజం, ఇది నిజం. అది ఎరిగినోళ్ళం కాబట్టే, అది తెలిసినోళ్ళం కాబట్టే ప్రజాప్రభుత్వం అని నడుపుతున్నాం ఎలా. సో ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం రజనీకాంత్ గారు. మీరు అందుబాటులో ఉండి పనిచేస్తుండొచ్చు, కానీ మీరు చేసే తప్పులన్నీ భవిష్యత్తులో ఇంతకింత అనుభవించడానికి రెడీగా ఉండాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సార్, తప్పులు 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 అంటున్నారు. 30%, 40% అంటున్నారు. ఒక్క కాగితం చూపించమని అనేక వేదికల మీద చెప్పాను. ఇప్పుడు మా రజనీకాంత్ గారి ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నాను. ఒక్క కాగితం చూపించండి, నేను ఏం చేసి. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిపార్ట్మెంట్ మొత్తం భూతద్దం ఎతికి మీరు ఎక్కడ సంతకాలు పెట్టారు, ఏం చేశారో మొత్తం తీసి అప్పుడు మీరు ఇప్పుడు ఎట్టయితే చూపిస్తున్నారో అప్పుడు వాళ్ళు కూడా చూపిస్తారు. 100 భూతద్దాలు పెట్టి ఎతికి చూపించమనండి. తప్పు కాదు అది. నేను తప్పు చేస్తే డెఫినెట్గా శిక్షకు అర్హుడిని.